నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ మద్యం మాదక ద్రవ్యాలు రహితంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్ సూర్యనారాయణ, కర్ణం శ్రీనివాస్, రమణారావు, కర్ణం విశ్వనాథం, పావని, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనకి డిసెంబర్ 31 అన్నది చాలా ఆనందంగా జరుపుకుని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమంలో చాలామంది యువత ముఖ్యంగా 31 రాత్రి అనేసరికి విందులు వినోదాలతో కార్యక్రమం చేస్తుంటారు. కానీ అందులో ఎక్కువగా మద్యం తీసుకునే వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆరోగ్య యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ 31 మనం అందరం కలిసి కఠిన చేద్దాం. మందు తీసుకుని మన 31 రాత్రికి ముగించుకుని కొత్త సంవత్సరానికి చాలా సంతోషంగా అందరూ ఆహ్వానం పలుకుదామని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. ఒక దేశ అభివృద్ధి చాలా తొందరగా జరుగుతుందని నా అభిప్రాయం.